హాయ్ అండి. మేము గోదావరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ దివ్యహరి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటో చెప్పనా? ఉల్లావకాయ. ఉల్లావకాయ అంటే ఉల్లిపాయతో పెట్టేది కాదండో, మామిడికాయతోనే. అది ఇప్పుడు ఎలా పెట్టాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆవాలు, మెంతులు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాం మనం, అండ్ తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసి పెట్టుకున్నవి, అండ్ కారం, పచ్చికారం, అండ్ గానుగ నూనె, నువ్వుల నూనె అంటారు కదా, అది కూడా పెట్టుకున్నాను. కొన్ని వెల్లుల్లి నేను దంచుకుని కూడా పెట్టుకున్నాను అనమాట ఈ పచ్చడిలో కలపడానికని. ఫస్ట్ మనకి దీంట్లో ముఖ్యంగా కావాల్సింది మామిడికాయలే కదండి. మామిడికాయలని నేనైతే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నేను 2 పెద్ద మామిడికాయలు, 4 చిన్న మామిడికాయలు తీసుకున్నాను అనమాట. అండ్ దానికి తొక్క తీసుకోవాలన్నమాట. శుభ్రంగా తొక్క అంతా గీసుకుని పెట్టుకోవాలి. ఈ మామిడికాయలు మనకి ఆవకాయలో ఓన్లీ పచ్చికాయలే వేస్తాం కదండి. దీంట్లో మనం కొంచెం రంగు వచ్చిన కాయలు కూడా వేయచ్చు. దాంట్లో వాటర్ అనేది తగలకూడదు, కానీ దీంట్లో మనకి ఈ కొంచెం రంగు వచ్చిన కాయల వల్ల మనకి వాటర్ అనేది కూడా వస్తుంది, అయినా కూడా పర్వాలేదు. ఈ ఉల్లావకాయ అనేది మనకి తీయగా పుల్లగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెసే, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలా తొక్క మొత్తం నీట్గా తీసుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే అదిగోండి అలా తీసి పెట్టుకుంటున్నాను. అండ్ తొక్క తీసేసిన తర్వాత మనం అదిగోండి తొక్క అయితే తీసేసాను మొత్తం శుభ్రంగా. అండ్ ఇది తీసేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే తురుముకోవాలన్నమాట. తురుముకుంటే మనకి ఇప్పుడు క్యారెట్ ఎలా తురుముతాము అలా తురుముకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద వస్తాయి కదా, అలా బాగా తురుముకోవాలి. అదిగోండి నేనైతే దీంట్లో 2 రంగు వచ్చిన మామిడికాయలు ఉన్నాయన్నాను కదండి, దానివల్ల వాటర్ కూడా వస్తుంది. మీరైతే అది చూడొచ్చు దీనిలో. అండ్ మొత్తం ఆ మామిడికాయకున్న ముక్కంతా మనం తురమాలన్నమాట. ఓన్లీ లాస్ట్కి ట్యాంక్ ఒక్కటే మిగిలిలాగా తురుముకోవాలన్నమాట. అదిగోండి వాటర్ అయితే వస్తుంది, చూడండి వాటర్ వస్తుంది. అదిగో ఫుల్గా తొక్క అనేది మొత్తం మనం తురిమేసామన్నమాట. ఆ తురిమిన తర్వాత మనకి అదిగోండి వాటర్ కంటెంట్ అనేది మీకు కనబడుతుంది కదా, అలా వస్తుంది అన్నమాట. అండ్ ఈ తురిమిన తర్వాత మనం ఇది మనకి ఎండలో పెడతామండి. ఆవకాయ అనేది మనం ఎండలో పెట్టాము కదా, కానీ ఇది వాటర్ కంటెంట్ వస్తుంది అన్నాను కదా, దాని గురించి ఇదైతే మనం ఎండలో పెట్టుకుంటాం అనమాట. అదిగో తురుము అయితే అలా వచ్చింది, నేనైతే ఎండలో వేస్తున్నాను. ఇది మనకి అడుగున కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని దాని మీద పల్చగా పరుచుకోవాలన్నమాట. అలా పల్చగా పరుచుకుంటే ఏమవుతుందంటే కింద నుంచి మనకి క్లాత్ వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది, లాక్కుంటుంది. అండ్ పైన ఎండ వల్ల మనకు ఆ వాటర్ కంటెంట్ అనేది కూడా ఎండ అనేది కూడా మనకి అబ్జర్బ్ చేసుకుంటుంది. కాబట్టి అలాగా ఎండబెడుతున్నాం అనమాట. ఈ తురుము అనేది మనకి ఒక రోజులో ఎండిపోతుందండి, ఎక్కువ ఎండ ఉంటే. తక్కువ ఎండ ఉంటే కనుక మాత్రం 2 days ఎండబెట్టుకోవాలి. అదిగోండి ఎండబెట్టుకున్నది అయితే అలా తయారైంది. అటు మనకి డ్రైగా లేదు, ఇటు వెట్గా కూడా లేదనమాట. అదిగోండి అలా అయితే తయారయ్యింది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అదిగోండి. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఆవాలు, మెంతులు అన్నాం కదా, ఒక్కొక్క టీ స్పూను, దాన్ని లైట్గా ఫ్రై చేసుకుని దాన్ని పొడి కింద చేసుకోవాలన్నమాట. అండ్ అదిగోండి నేనైతే చెక్క దాంట్లో పొడి చేస్తున్నాను. ఇది మనకి బాగా స్మూత్గా అవ్వాలన్నమాట, మురుముగా లేకుండా. ఎంతండి, ఇది ఒక 5 to 10 minutesలో అయిపోతుంది పౌడర్ కింద. మనం కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ తక్కువ కంటెంట్ కాబట్టి మనం ఇలాంటి ఏమన్నా ఉంటే ఇలాంటి వాటిలో ప్రిఫరబుల్ అనమాట. ఇలాంటి వాటిలో చేస్తే మనకి 5 to 10 minutes పడుతుంది. అదిగోండి ఇదైతే ఇప్పుడు ఫైన్ పౌడర్ కింద అయితే అయిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి, పౌడర్ కింద అయితే అయ్యింది. ఇది మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ మీకు ఇందాక చెప్పాను కదండి వెల్లుల్లి అని, ఇప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా నేను
వేసుకుని దంచుకుంటున్నాను అనమాట. కొంచెం కచ్చపచ్చ కింద దంచుకుని పెట్టుకోవాలి. అదిగోండి వేస్తున్నాను. మనకి ఇది 1 టీ స్పూన్, ఎందుకంటే నేను తక్కువ కాయలే తీసుకుంటున్నాను కాబట్టి మనకి ఇది తక్కువే పడుతుంది. నేనైతే 1 టీ స్పూన్ అయితే వేస్తాను. ఆవాలు మెంతుల పొడి 1 టీ స్పూను, ఈ వెల్లుల్లి దంచుకుని పెట్టుకున్నది 1 టీ స్పూను. మనకి వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొంచెం మనం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి, అప్పుడు కూడా బాగుంటుంది. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అనమాట. అదిగోండి నేనైతే దంచుకుని పెట్టుకున్నాను కదా, అయిపోయింది. అదిగోండి కొంచెం అటు నలిగినట్టు ఉంది చూడండి. అండ్ ఇప్పుడు మనం ఇందాక ఎండబెట్టుకుని తీసాం కదండి తురుము, ఆ తురుములో ఒక 2 to 3 టీ స్పూన్స్ కారం వేసుకుంటాం మనం తగినంత, ఎంత కావాలంటే అంత. ఫస్ట్ నేనైతే 2 టీ స్పూన్స్ వేసి చూసుకుంటున్నాను, ఒకవేళ సరిపోతే తర్వాత వేసుకుంటాను అనమాట. అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి సాల్ట్ వీలైనంత ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కదా, అందుకు సాల్ట్ అనేది కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ తురుము మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను గానుగ నూనె వేస్తున్నానండి. గానుగ నూనె అయితే ఒక 200 గ్రామ్స్ అయితే పడుతుంది, ఎందుకంటే అది మొత్తం ఆ తురుమంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా కొంచెం రోజులు అయ్యే కొద్ది, అందుకు నేను నూనె అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. అదిగో 1 టీ స్పూన్ వచ్చేసి నేను ఇది వేసాను. ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసాను. అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసాను. అండ్ కారం అయితే నాకు ఇందాక సరిపోలేదండి, అందుకు ఇందాక వేసింది, అందుకు ఇంకో టీ స్పూన్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ కలుపుకోవడం అనేది మనకి మొత్తం తురుమంతటికి కారం అనేది పట్టాలన్నమాట, అంతలా కలుపుకోవాలి. కారం ఇంకా వేసానండి, కలర్ అనేది కూడా బాగా కనపడుతుంది. పచ్చికారం అయితే ప్రిఫరబుల్, చాలా బాగుంటుంది పచ్చికారం అయితే. అండ్ నూనె కూడా ఇంకా వేస్తున్నాను అనమాట. ఈ నూనె ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చాలా జ్యూసీ కింద ఉంటుందన్నమాట పచ్చడి అనేది, చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్సే కదండి, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుంటున్నాము. మనకి ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది పచ్చడిలో ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది కదండి, అందుకు మనం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను పచ్చడి అనేది కొంచెం తక్కువే పెడుతున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలు అనేది. అండ్ బాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి, తురుమంతా కలిసేలాగా. అండ్ కలుపుకొని అదిగోండి మనకి ఉల్లి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే, చాలా టేస్టీగా ఉంటుందండి, కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. అడుగున ఆయిల్ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే అది మనకి ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసుకుని కొంచెం మనకి జ్యూసీలా ఉంటుంది అడుగున ఆయిల్ వేసుకుంటే, అందుకు నేను ఆయిల్ వేసుకుని పైన పచ్చడి వేస్తున్నాను. చూడండి అదిగోండి, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కారంగా ఉండే ఉల్లి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మీకోసమే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.